తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వార్ బగ్గుమంటుంది. కృష్ణా జలాల సాక్షిగా పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరింది. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి కృష్ణా బేసిన్ లోని నల్లమల సాగర్ కు గోదావరి నీళ్లను మళ్లించేందుకు భారీ స్కెచ్ వేసింది. కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, కేటాయించిన నీటి కంటే ఎక్కువ దోచుకెళ్తున్నారని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పర్మిషన్లు లేకుండా ఏపీ చేస్తున్న ఈ పనిని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి టీం డిసైడ్ అయింది. ఏపీ ప్రాజెక్టును అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీనికోసం స్వయంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ముంబై వెళ్లి మరీ సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వితో చర్చలు జరిపారు. ఇంత చేసినా ఫలితం మాత్రం శూన్యమన్నట్లు తయారైంది. మీ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో చేసేది లేక తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సివిల్ సూట్ వేస్తామంటోంది. ఇదే ఛాన్స్ అంటూ విపక్షాలు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ చేతకానితనమే అని, హోంవర్క్ చేయకుండా కోర్టుకు వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నాయి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొలుగురి 24/7 న్యూస్ టీవీ.